అప్పుడే మింగుతావేంట్రా? ప్రసాదం తెచ్చే వరకు ఆగమన్నానా? ప్రసాదం ఎప్పుడు తింటే ఏముందంటీ, స్వర్గంలో మీకన్నా ఓ 2 మీటర్లు బ్యాక్ ఉంటుంది అంతేగా. కాస్త నెమ్మదిగా తిను, గొంతులు పడకుండా. వీడు పుట్టిందే మింగడానికి, రూల్స్ పెడితే వర్కౌట్ అవుదమ్మా. హలో, ఇక్కడ అరగదీసి చదువుతున్నామండి, తమలాగా డ్రాప్ అవుట్ పేవర్స్ అనుకున్నావా? ఏంట్రా ఇంకా కాలేజ్ స్టూడెంట్స్తో తిరుగుతూ ఎలక్షన్స్ నడిపిస్తున్నావంట? వీడి కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు డాడీ. వీడా బాసిరెడ్డి కొడుకు కదూ? అవునండి. బాగుందయ్యా. అబ్బా అబ్బా కత్తులు దూస్తుంటే కొడుకులిద్దరూ మూతులు రాసుకోవడం. కాస్త లో క్లాస్ మనుషులతో కూడా ఫ్రెండ్షిప్ చేయి, ఆరోగ్యానికి మంచిది. ఈ ఇంట్లో ఒకడు గాడి తెప్పించాలు. నువ్వు ఊరేగింపులు మాని నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. నిన్నే డ్రాప్ అవుట్ పేవర్స్ అన్నారు, వినిపించిందా? నమస్తే అంకుల్. చాలా పెద్దమ్మాయి అయిపోయావే. సడన్గా మీ నాన్న ఉద్యోగం కోసం అర్జీ పెడితే అసలు కాలేజీలో ఎప్పుడు చేరిందబ్బా అనుకున్నాను. ధర్మం, అయ్యా ఈ అమ్మాయిని మన హోటల్లో మేనేజర్గా అపాయింట్ చేయి. అయ్యా, మరి ఇప్పుడున్న మేనేజర్ సంగతి? పీకేసి మీ ఇంట్లో అంట్లు తోడడానికి పెట్టుకో, తాగుపోతే. థ్యాంక్ యూ అంకుల్. ఓకే సావిత్రి, టిఫిన్ పంపించు. గతికించాలే పదరా. రేయ్, నువ్వు ఇంటికి వచ్చిన మనిషితో సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ఐ కాంట్ టాలరేట్ ఇట్. ఏడ్సావు రచన, ఈరోజు నుంచి నా సుమో నీదే. ఏ నీకు బాధపడిపోయిందా? జస్ట్ కిడింగ్ రా. ఈ ప్రొఫైల్లో లక్ష్మీ సినిమాలో వెంకీలా ఉన్నావే. బై ది వే థ్యాంక్స్. రేయ్, ముందు ఆ కాలేజ్తో లింకులు తగ్గించుకో. చదివిన కాలేజ్లో ఆ మాత్రం లింక్ మెయింటైన్ చేయకపోతే ఫ్యామిలీ పరువు గంగలో కలిసిపోతుంది. లైట్ తీసుకోరా. లంచ్ టైం అయింది, ఇంకా టిఫిన్ ఆపుతావా? బాబు గారు ఉన్నారండి? ఏ బాబు గారండి? చిన్నబాబు. ఆయన పెద్ద బాబు, ఏం చిన్నబాబు. మరి నేనేంటి గుమ్మడికాయ? లోపల ఉన్నారు బో. పడకుండా మాట్లాడమన్నానా? సీన్కి కామెడీ అయిపోతున్నాడు రా. మినిమం 2 రేపులు చేస్తే కానీ నన్ను సీరియస్గా తీసుకోరు. హలో, ముసలి నక్కలా తోల్డేంటి బాస్? కొంచెం స్పీడ్ తెచ్చుకోలే.